బోనాల సందడి మొదలైంది. తెలంగాణ ఆధ్యాత్మిక విశ్వాసానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో ఈ బోనాల వేడుకలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే గోల్కొండ కోటపై కొలువైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవంగా కొనసాగబోతున్నాయి. గోల్కొండ బోనాల సందర్భంగా ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచినీటి సరఫరా, వైద్య శిబిరాలతో అత్యవసర సేవల కోసం అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నారు. వర్షాకాలం మొదలైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనం మా కుమ్మర సమాజం, మా ఆడబిడ్డలు గోల్కొండ అమ్మవారికి సమర్పించిన తర్వాత లష్కర్ బోనాలపేట హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో ఈ బోనం సమర్పించబడుతుంది. ఆ తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బోనాన్ని సమర్పించుకునే ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతుంది. అమ్మవారికి బోనం సమర్పించే క్రమంలో ప్రజలందరూ కూడా మొక్కుకునే ఏకైక మొక్కు, అమ్మ పిల్లల్ని, పెద్దవాళ్ళని, మమ్మల్ని చల్లగా చూడండి, గొప్పగా జీవించే భాగ్యం కలిగించండి. మేము ఏ మట్టినైతే నమ్ముకొని, ఏ భూతలనైతే నమ్ముకొని మేము వ్యవసాయం చేసుకొని పట్టుకో ఉన్నాము, దాన్ని నమ్ముకొని ఇతర వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ చల్లగా ఉండాలంటే మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి మొక్కలు చెల్లించుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ సాంప్రదాయాన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా రాబోయే తరాలకు కూడా సజీవంగా ఉంటుంది ప్రయత్నంలో భాగమే ఈ గోల్కొండ బోనాల జాతర.